వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. నేను మల్లిక. ముందుగా హెడ్లైన్స్. అధ్యయన యాత్రలో భాగంగా లోక్ భవన్ ను సందర్శించిన నేషనల్ డిఫెన్స్ కాలేజ్ ఫ్యాకల్టీ సభ్యులు గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీ. భద్రతా వ్యవస్థల బలోపేతానికి ఈ చర్చలు ఉపకరిస్తాయని వ్యాఖ్య. ఆర్టీజీఎస్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ఎల్పీజీ సిలిండర్లు దుర్వినియోగం కాకుండా చూడాలని అధికారులకు ఆదేశం. గాజువాకలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి నారాయణ. మిషన్ మోడ్ లో మున్సిపాలిటీలను అభివృద్ధి చేసేలా ముందుకెళ్తామని స్పష్టీకరణ. నేషనల్ డిఫెన్స్ కాలేజ్ ఫ్యాకల్టీ కోర్స్ సభ్యులు రాష్ట్ర గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. లోక్ భవన్ లో జరిగిన ఈ సమావేశంలో జాతీయ భద్రతా పరిపాలనా వ్యవస్థలు అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా చర్చ జరిగింది. దేశ భద్రతా పరిపాలనలో రాష్ట్రాల పాత్ర ఎంతో కీలకమని ఈ సందర్భంగా గవర్నర్ పేర్కొన్నారు. దేశ భద్రతా వ్యూహాత్మక విధానాలపై ఉన్నత స్థాయి అధ్యయనం చేసే ప్రముఖ సంస్థ అయిన నేషనల్ డిఫెన్స్ కాలేజ్ ఫ్యాకల్టీ కోర్స్ సభ్యులు అధ్యయన పర్యటనలో భాగంగా రాష్ట్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు లోక్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ భేటీలో దేశ భద్రతా వ్యవస్థ పరిపాలనా విధానాలు, రాష్ట్రాల అభివృద్ధి కార్యక్రమాలు, సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ వంటి అంశాలపై పరస్పర చర్చ జరిగింది. రాష్ట్రంలో అమలు అవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాల గురించి గవర్నర్ వారికి వివరించారు. అదేవిధంగా దేశ భద్రతా పరిరక్షణలో సివిల్ పరిపాలన, సైనిక వ్యవస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గవర్నర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో దేశ అభివృద్ధికి, భద్రతా వ్యవస్థల బలోపేతానికి ఇలాంటి పరస్పర చర్చలు ఎంతో ఉపయోగకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా నేషనల్ డిఫెన్స్ కాలేజ్ ప్రతినిధులు గవర్నర్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ తమ అధ్యయన పర్యటనలో భాగంగా రాష్ట్ర పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలపై విలువైన సమాచారం పొందినట్లు తెలిపారు. గృహ వినియోగానికి సంబంధించిన వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆసుపత్రులు, స్కూళ్లు, దేవాలయాలకు ఇబ్బంది రాకుండా నిరంతర సరఫరా ఉండాలని సూచించారు. గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలోని ఎల్పీజీ నిల్వలు, బుకింగ్, సరఫరా వంటి అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సమావేశానికి జీఎన్జీ తో పాటు భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ సహా గ్యాస్ సరఫరా కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రంలోని ఎల్పీజీ నిల్వలు, సరఫరా వంటి అంశాలపై పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,209 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ స్టాక్ అందుబాటులో ఉందని ఉన్నతాధికారులు సీఎంకి వివరించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ సంస్థలకు చెందిన 1,154 ఏజెన్సీల నుంచి గ్యాస్ సరఫరా అవుతోందని అధికారులు వెల్లడించారు. ఎల్పీజీ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా పటిష్ట చర్యలు చేపట్టామని ఆదేశించారు. కొన్ని కీలక వ్యవస్థలకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్నా క్యాంటీన్లకు గ్యాస్ సరఫరా విషయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అని ముఖ్యమంత్రి ఆరా తీశారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 సెంట్రల్లీ కిచెన్ల ద్వారా అన్నా క్యాంటీన్లకు ఆహారం సరఫరా జరుగుతోందని, వాటికి ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు చెప్పారు. ఈ విషయంలో పూర్తి స్థాయిలో మానిటర్ చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీంతో పాటు ఆసుపత్రులు, స్కూళ్లు, దేవాలయాలు వంటి వాటిల్లో రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నిరంతరం ఆయా శాఖలకు చెందిన అధికారులతో సంప్రదింపులు జరుపుతూ ఉండాలని ఆదేశించారు. గత ప్రభుత్వం పక్కదారి పట్టించిన 1,700 కోట్ల నిధులు ఇంకా మున్సిపాలిటీకి రాలేదు అని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపాలిటీల నిధులు అక్కడే ఖర్చు చేసేలా గ్రీన్ ఛానల్ తీసుకొచ్చామని స్పష్టం చేశారు. గాజువాకలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి పురపాలక శాఖ మంత్రి నారాయణ పలు అభివృద్ధి పనులు, జోన్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్, 76వ వార్డు హెచ్బీ కాలనీలో అల్లూరి సీతారామరాజు పార్కులను ప్రారంభించారు. విశాఖ నగరంలో డంపింగ్ యార్డ్ అవసరం లేకుండా ఎప్పటికప్పుడు చెత్తను వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కు తరలిస్తున్నామని తెలిపారు. గాజువాకలో 4.75 ఎకరాల్లో అన్ని రకాల వసతులతో పార్క్ ను ప్రారంభించామన్నారు. గత ప్రభుత్వం మున్సిపల్ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. మున్సిపాలిటీల్లో ప్రజలు కట్టిన పన్నులు ఇతర అవసరాలకు మళ్లించేసిందన్నారు. గత ప్రభుత్వం పక్కదారి పట్టించిన 1,700 కోట్ల నిధులు ఇంకా మున్సిపాలిటీకి రాలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మున్సిపాలిటీల నిధులు అక్కడే ఖర్చు చేసేలా గ్రీన్ ఛానల్ తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు 14,000 కోట్లతో టెండర్లు పిలిచినట్లు తెలిపారు. రాబోయే 2 ఏళ్లలో మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామన్నారు. 5,000 కోట్లతో పలు నగరాల్లో పక్కా డ్రైన్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. కేంద్రం నుంచి వచ్చే మరో 4,000 కోట్లతో
తాగునీరు, డ్రైన్లు, రోడ్లు, లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు. మిషన్ మోడ్ లో మున్సిపాలిటీలను అభివృద్ధి చేసేలా ముందుకు వెళ్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఏదైతే ఎంతో కాలం నుంచి డంప్ యార్డ్ సమస్య ఉందో ఆ డంప్ యార్డ్ యాక్చువల్ గా ఈ రోజు నేను స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు మరియు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు మరియు విఎంఆర్డీఏ కమిషనర్ గారు మరియు మేయర్ మరియు కార్పొరేటర్లు అందరితో కూడా విజిట్ చేయడం జరిగింది. దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని నిజంగానే కొంత ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బంది పోవాలంటే ఏం చేయాలనేది యాక్చువల్ గా ఈరోజు మళ్ళీ కూర్చొని దాని మీద డిస్కస్ చేసి పెద్ద కాంపాక్టులు 33 టన్స్ కాంపాక్టులు తీసుకొని అక్కడ యాక్చువల్ గా డంప్ చేస్తున్నారు, మళ్ళీ అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తున్నారు. అక్కడ డంప్ చేయకుండా చేసే విధంగా ఏర్పాటు చేయాలని యాక్చువల్ కమిషనర్ గారు చెప్పాను. వారితో మళ్ళా కూడా మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళతో కూర్చొని కూడా డిస్కస్ చేస్తున్నాం. జనరల్ గా ఇప్పుడు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ చక్కగా ఇక్కడ వచ్చింది. 1400 టన్నులు రోజుకి అది ప్రాసెస్ చేస్తుంది. దాన్ని 2000 చేయబోతున్నారు. కాబట్టి ఎక్కడికక్కడ వచ్చిన చెత్తని కాంపాక్టులు ఇప్పుడు 33 టన్స్ కాంపాక్టులు వచ్చినాయి. వాటి ద్వారా తరలిస్తే డంప్ యార్డ్లు ట్రాన్సిట్ ప్లేస్ అంటూ పెట్టుకునే అవసరం లేదు. దాని మీద యాక్చువల్గా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే గారితోనూ కమిషన్తోనూ మళ్ళీ సీలతో మాట్లాడి దాని మీద ఒక సూచన ఇవ్వటం జరుగుతుంది. ఫ్యూచర్ లో అక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏం చేయాలో చేస్తామని తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు 4.75 ఎకరాలతో ఒక పార్కును గాజువాకలో ఈరోజు ఇనాగరేషన్ చేశాను. నిజంగా నేను చాలా చాలా చక్కగా ఈ పార్కుని తీర్చిదిద్దిన అటు మున్సిపల్ కమిషనర్ కావచ్చు, వాళ్ళ అధికారులు కావచ్చు, దానికి డిజైన్ చేయటంలోనూ దాంట్లోనూ రిక్వైర్మెంట్ ఇచ్చిన మేయర్, కార్పొరేటర్లు మరియు శాసనసభ్యులు వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ పార్కులో ఒక యాంఫిబియర్ థియేటర్ ఒకటి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ బాక్స్ క్రికెట్ నెట్ ఒకటి వస్తుంది. అదేవిధంగా క్యాఫ్టేరియా, టాయిలెట్స్ బ్లాక్స్ 2 అరేంజ్ చేశారు. డ్రైనేజ్ సిస్టమ్ చక్కగా అరేంజ్ చేశారు. వాటర్ ఫౌంటైన్ విత్ అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎంట్రన్స్ లో ఒక చక్కటి ఆర్చ్ విత్ సెక్యూరిటీ అరేంజ్ చేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యత బాగోలేదన్న ఆరోపణల నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను స్వయంగా పరిశీలించారు. మైలవరంలోని తారక రామనగర్ మండల పరిషత్ పాఠశాలకు లోకేష్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వెళ్లారు. భోజనం ఎలా ఉంది, రోజు ఇలాగే ఉంటుందా లేక ఈ రోజు ఒక్కరోజే బాగుందా అని విద్యార్థులను ఆప్యాయంగా పలకరిస్తూ అడిగారు. భోజనం బాగుందని విద్యార్థులు చెప్పడంతో వారితో పాటే కూర్చొని మంత్రి భోజనం చేశారు. ఇటీవల ఇదే పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అప్పుడే స్పందించిన మంత్రి బాధ్యుడైన హెడ్ మాస్టర్ ను సస్పెండ్ చేయడంతో పాటు వంట ఏజెన్సీని కూడా తొలగించారు. భవిష్యత్తులో విద్యార్థుల భోజన విషయంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. పాఠశాల స్థితిగతులపై ఎంఈఓ హెడ్ మాస్టర్ తో సమీక్ష నిర్వహించారు. అనంతరం నారా లోకేష్ సమీపంలోని అంగన్వాడీ కేంద్రాన్ని కూడా సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. గత ప్రభుత్వంలో కనీసం కాలువల్లో తట్ట మట్టి తీయకపోగా, షట్టర్లు, డోర్లు, గేట్లకు మరమ్మతులు చేయకపోగా, గ్రీజు కూడా పెట్టలేదు అని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. గత పాలకులు చేసిన తప్పిదాలను సరిచేసుకుంటూ ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతున్నామని చెప్పారు. O&M పనులపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీక్షకు కూడా కమిషనర్ ప్రశాంతి, ఇరిగేషన్ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిఈలు మరియు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. వందల వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం మెయింటెనెన్స్ కూడా లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో నిర్వహణ నిమిత్తం 200 కోట్లు కూడా ఖర్చు చేయకపోతే కూటమి ప్రభుత్వం మొదటి 2 ఏళ్లలోనే 878 కోట్లు మంజూరు చేసి ఖర్చు చేయటమైందని పేర్కొన్నారు. 2026 ఖరీఫ్ ప్రారంభానికి ముందే నీటిపారుదల వ్యవస్థలను సాధారణ స్థితికి తీసుకురావటమే లక్ష్యంగా O&M పనులు చేపట్టాలని కోరారు. వేసవి కాలాన్ని పురస్కరించుకొని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ విక్రయ సంస్థ సత్య వినియోగదారుల కోసం భారీ ఆఫర్లను ప్రకటించింది. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విభిన్న బ్రాండ్ల ఏసీలపై ప్రత్యేక రాయితీలు మరియు ఆకర్షణీయమైన బహుమతులను అందిస్తున్నట్లు డివిజనల్ మేనేజర్ సురేష్ తెలిపారు. మార్కెట్ ధరల కంటే తక్కువ మరియు నాణ్యమైన ధరలకే నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్నామని అన్నారు.
వేసవి సీజన్ లో కొనుగోలు చేసే కస్టమర్ల కోసం ప్రత్యేకంగా లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నగర వాసులు వేసవి కాలంతో పాటు ఉగాది పర్వదిన ఆఫర్లను వినియోగించుకోవాలని ఆయన కోరారు. తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్ ఎదురుగల పిఆర్ హైట్స్ లోని సత్య షోరూమ్ లో ఏర్పాటు చేసిన ఉగాది మరియు ఏసీ క్యాంపెయిన్ మీట్ లో డివిజనల్ మేనేజర్ సురేష్ వివరాలను వెల్లడించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విభిన్న బ్రాండ్ల ఏసీలపై ప్రత్యేక రాయితీలు మరియు ఆకర్షణీయమైన బహుమతులు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. షోరూమ్ లో ఎల్జీ, డైకిన్, వోల్టాస్, పానాసోనిక్, శాంసంగ్, హైయర్, బ్లూ స్టార్ మరియు మిత్సుబిషి వంటి అగ్రశ్రేణి బ్రాండ్ల ఏసీలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కేవలం అమ్మకాలకే పరిమితం కాకుండా కొనుగోలు చేసిన 24 గంటల్లోనే ఉచిత హోమ్ డెలివరీ మరియు వేగవంతమైన ఇన్స్టలేషన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. మార్కెట్ ధరల కంటే తక్కువ మరియు న్యాయమైన ధరలకే నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్నట్లు వివరించారు. ఈ వేసవి సీజన్ లో కొనుగోలు చేసే కస్టమర్ల కోసం ప్రత్యేకంగా లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు సురేష్ వెల్లడించారు. మొదటి బహుమతిగా దాదాపు 7 లక్షల రూపాయలు విలువైన కారును గెలుచుకునే అవకాశం ఉందని, 3 విజేతలకు బహుమతి అందిస్తామని చెప్పారు. రెండవ బహుమతిగా 100 మందికి పైగా కస్టమర్లకు డబల్ డోర్ ఫ్రిడ్జ్లు ఇస్తామని ప్రకటించారు. ఈ లక్కీ డ్రాను 3 దఫాలుగా ఏపీ వ్యాప్తంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. వీటితో పాటు ఉగాది పండుగ సందర్భంగా మరిన్ని ప్రత్యేక ఆఫర్లను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. గుడ్ మార్నింగ్ ఆల్. సో మా ఆహ్వానం మన్నించి వచ్చిన మీడియా మిత్రులందరికీ మా ధన్యవాదాలు. సో ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలవడానికి కారణం సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో దాని మీద ఏంటంటే కొన్ని ప్రత్యేక ఆఫర్స్ కస్టమర్స్కి ఇవ్వడం జరిగింది. సో దానికి మీకు వివరిద్దామని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్. సో నా పేరు సురేష్, నేను ఇక్కడ సత్యాలో డీజీఎంగా వర్క్ చేస్తున్నానండి. సో ఆల్మోస్ట్ ఒంగోలు నుంచి తునిదాకా నేను స్టోర్స్ చూస్తాను. సో ఈ సమ్మర్ ఏదైతే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ దాకా ఏదైతే మా ఆఫర్స్ ఉన్నాయో సో అవన్నీ కూడా మీకు సమ్మర్ సీజన్ కింద ఏసీ ఆఫర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. మనకి ఏంటంటే ఇప్పుడు సత్యాలో ఏంటంటే మనకి అన్ని రకాల ఏసీలు మనకి దొరుకుతాయండి. 1 టన్ నుంచి 2 టన్ వరకు అన్ని ఏసీలు దొరుకుతాయి. దాంతోపాటు అన్ని రకాల బ్రాండ్స్ మనకి ఎల్జీ, డైకిన్, వోల్టాస్, లాయిడ్, పానాసోనిక్, శాంసంగ్, హైయర్, బ్లూ స్టార్, ఓ జనరల్, మిత్సుబిషి దాకా కూడా అంటే మామూలు నార్మల్ బ్రాండ్ నుంచి అండ్ హై ఎండ్ బ్రాండ్ వరకు కూడా మనకి అవైలబిలిటీ ఉందండి. దాంతోపాటు మనకి ఇక్కడ ఉన్న సౌలభ్యం ఏంటంటే హోమ్ డెలివరీ అండి. సో 24 అవర్స్లో మనము కస్టమర్ కొనుక్కున్నది ఇంటికే మేము మా వెహికల్లో మేము ఇంటి దగ్గరికి చేరుస్తాం. అది కాకుండా ఫాస్టెస్ట్ ఇన్స్టలేషన్ అంటే కస్టమర్ ఎవరైనా తీసుకున్నా సరే వితిన్ 24 అవర్స్లో మాకు వెనకాల బ్యాక్ ఎండ్ టీం ఉందండి, సిఆర్ఎం టీం. సో వాళ్ళు ఏంటంటే కస్టమర్ని ఫాలోఅప్ చేసుకుంటూ వితిన్ 24 అవర్స్లో ఇన్స్టలేషన్ చేయించగలుగుతారు. దాంతోపాటు ఏంటంటే మార్కెట్ కంటే తక్కువ రేట్లకి అండ్ న్యాయమైన రేట్లకి మేము ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ప్రత్యేకంగా ఆఫర్ ఏంటి అని అంటే ఈ 3 మంత్స్ ప్రత్యేక ఆఫర్ ఏంటంటే లక్కీ డ్రా అండి. మేము లక్కీ డ్రా ఒకటి అనౌన్స్ చేసాము. ఈ లక్కీ డ్రాలో ఏంటంటే 3 కస్టమర్స్కి మనము లక్కీ డ్రాలో కార్ గెలుచుకునే అవకాశం ఉంటుందండి 3 మంత్స్లో. అది కాకుండా సెకండ్ ప్రైజ్ కింద డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కూడా గెలుచుకునే అవకాశం ఉంటుంది 100 మంది ప్లస్ కస్టమర్స్కి. సో ఇది ప్రత్యేకమైన ఆఫర్ అండి, సత్య ద్వారా ఇస్తున్న ప్రత్యేకమైన ఆఫర్ సమ్మర్ సీజన్కి. అది కాకుండా ఏంటంటే ప్రత్యేకంగా కూడా ఉగాదికి కూడా మేము సపరేట్ ఆఫర్స్ అండ్ మంచి ఆఫర్స్ మేము తీసుకొస్తున్నామండి. సో థర్స్డే రోజు ఏదైతే ఉగాది రోజు ఉందో ఆ రోజు కూడా ఈ ఆఫర్స్తో పాటు ప్రత్యేకమైన ఆఫర్స్ మేము అనౌన్స్ చేయడం జరుగుతుంది. తీస్తాము 3 ఏపీ మొత్తం తీస్తామండి. 3 దఫాలుగా తీస్తామన్నమాట. 3 మంత్స్ కింద మార్చ్కి, ఏప్రిల్కి, మేకి తీస్తాం. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ కూడా ఉందండి. ఫస్ట్ ప్రైజ్ కార్ అండి, సెకండ్ ప్రైజ్ ఫ్రిడ్జ్ డబుల్ డోర్. ఇది కారు విలువ అప్ టు 7 lakhs అండి. ఫ్రిడ్జ్ అప్ టు 30,000 అండి. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ను అధఃపాతాళానికి తొక్కేసిన జగన్ రెడ్డి ఇప్పుడు కూటమి ప్రభుత్వ రాష్ట్రానికి తీసుకొస్తున్న పెట్టుబడులను అడ్డుకుంటూ యువత భవిష్యత్తుతో ఆటలాడుతున్నారని ఏపీ బయోవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ తీవ్రంగా ధ్వజమెత్తారు. వైసీపీ చేస్తున్నది రాజకీయాలు కాదని అది అచ్చమైన లీగల్ టెర్రరిజం అని మండిపడ్డారు. ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థ దాదాపు $2 ట్రిలియన్ విలువైన గూగుల్ వంటి కంపెనీ రాష్ట్రానికి వస్తున్న వేళ ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమంటూ హైకోర్టులో పిల్లివేయడం వైసీపీ దిగజారుడు తరానికి పరాకాష్టాన్ని విమర్శించారు. 1,00,000కు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశాన్ని అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందన్నారు. ఐటీ శాఖ మంత్రి లోకేష్ క్యాబ్ జెమిని సీఈఓ ఐమన్ ఏజత్ తో చర్చలు జరిపి
15 నుంచి 20,000 ఉద్యోగాల కోసం కృషి చేస్తుంటే కంపెనీలకు భూములు ఇవ్వొద్దని సహకరించవద్దని కోర్టులో కేసులు వేస్తూ అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థ దాదాపు $2 ట్రిలియన్ విలువైన గూగుల్ వంటి కంపెనీ రాష్ట్రానికి వస్తున్న వేళ ప్రజా ప్రయోజనాలను విరుద్ధమంటూ హైకోర్టులో పిల్ వేయడం వైసీపీ దిగజారుడుతనానికి పరాకాష్ట అని విమర్శించారు. 1,00,000కు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశాన్ని అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందన్నారు. ఐటీ శాఖ మంత్రి లోకేష్ క్యాబ్ జెమినీ సీఈఓ ఐమాన్ ఏజద్ తో చర్చలు జరిపి 15 నుంచి 20,000 ఉద్యోగాల కోసం కృషి చేస్తుంటే కంపెనీలకు భూములు ఇవ్వొద్దని సహకరించవద్దని కోర్టులో కేసులు వేస్తూ అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఆంధ్ర యువత భవిష్యత్తుపై వైసీపీ లీగల్ టెర్రరిజం ఈ పదం కొద్దిగా ఘాటుగా ఉండొచ్చు, కానీ వైసీపీకి అయితే ఇదేం కొత్త కాదు. ఎందుకంటే 2014-19 మధ్యలో అమరావతి మీద ఎంత లీగల్ టెర్రరిజం చేశారంటే వాళ్ళు వేయని కేసులు లేవు, పోని కోర్టులు లేవు. సో నాట్ ఓన్లీ అమరావతి పరిపాలనకు, ఆనాటి 5 ఏళ్ల పరిపాలనకు, మా యొక్క టీడీపీ పరిపాలనకు అడుగడుగున అడ్డు తగులుతూ వచ్చారు. సో లీగల్ టెర్రరిజం వైసీపీ కొత్త ఏం కాదు. 5 ఏళ్ల పాటు క్రమబద్ధంగా నాశనం చేయబోయిన ఏపీ బ్రాండ్ని పునరుద్ధరించడానికి, బ్రాండ్ ఏపీని పునరుద్ధరించడానికి రాత్రింబగళ్ళు శ్రమిస్తున్న కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ఒకవైపు ఉంటే, మరోవైపు తాను పరిపాలించకపోతే రాష్ట్రాన్ని అసలు ముందుకే సాగనివ్వము అనే వైసీపీ ఒకవైపు. రాష్ట్రంలో ఇవాళ ఈ యొక్క పరిస్థితిని తీసుకొస్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, గత వారం చివరిలో ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు టాప్ 5లో ఉండే ఒక కంపెనీ కేప్ జెమినీ అంటారు. ఈ కేప్ జెమినీ యొక్క సీఈఓ ఐమాన్ ఎజత్ అనే కేప్ జెమినీ సీఈఓతో లోకేష్ గారు వైజాగ్లో కన్సల్టేషన్స్ చేస్తున్నారు. వాళ్ళు ముందు 5,000 ఉద్యోగాలు ఇవ్వాలి అనుకున్నారు. కానీ వాళ్ళతో మాట్లాడి కనీసం 15 నుంచి 20,000 ఉద్యోగాలు ఇవ్వండి, మేము దానికి తగిన సాధన సంపత్తిని మేము సమకూరుస్తాము అని లోకేష్ గారు కన్సల్టేషన్స్ చేస్తున్న అదే సమయంలో వైసీపీ ఏం చేస్తుంది తెలుసా? ఒక టాప్ 5 కంపెనీ మన రాష్ట్రానికి తీసుకురావడానికి కన్సల్టేషన్స్ చేస్తున్న సమయంలో వాట్ వైసీపీ వాజ్ డూయింగ్ వాజ్, ఆల్రెడీ వచ్చి ఉన్న కంపెనీలకి వ్యతిరేకంగా ఆ కంపెనీలకి ఏ రకమైన ల్యాండ్లు ఇవ్వద్దు, ఏ రకమైన సహాయాలు చేయొద్దు అంటూ హైకోర్టులో పిల్లేసింది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజన వాద్యం వేసింది. అంటే గూగుల్ అనే కంపెనీకి మనం ల్యాండ్ ఇచ్చి ఆ కంపెనీ కనుక, గూగుల్ కంపెనీ ఇక్కడ వాళ్ళ యొక్క సెంటర్ పెడితే మనకు నష్టం జరుగుతుంది, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంది ఇది. గూగుల్ ఇక్కడ కంపెనీ పెడితే వైసీపీకి వచ్చిన ప్రయోజనాలకు భంగం ఏంటో అర్థం కావట్లేదు. సో ప్రజా ప్రయోజనాలకు భంగం కలుగుతుంది అంటూ వైసీపీ హైకోర్టులో వేసింది. అఫ్కోర్స్ హైకోర్టు జడ్జి గారు ముక్క చీవాట్లు పెట్టారు, కానీ ఒక ప్రతిపక్ష పార్టీ కాబట్టి, పిల్లి వేసింది కాబట్టి గవర్నమెంట్ కూడా నోటీసులు జారీ చేశారు. న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కళాశాలలకు చెందిన ఎంవి పటేల్ నేతృత్వంలో 16 మంది ప్రతినిధులతో కూడిన బృందం ఏపీ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ తో భేటీ అయింది. నేషనల్ డిఫెన్స్ కళాశాల ప్రతినిధి బృందం ప్రతి ఏటా వారి కోర్సు అధ్యయనంలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి, ఇతర అంశాలను అధ్యయనం చేయడం జరుగుతుంది. ఏపీలోని విశాఖపట్నం స్మార్ట్ సిటీ అభివృద్ధి, అమరావతి ప్రజా రాజధాని అభివృద్ధి తదితర ప్రాంతాలను నేరుగా సందర్శించి అక్కడ జరిగే అభివృద్ధిని అధ్యయనం చేయనుంది. ఈ పర్యటనలో భాగంగా ఎన్డీసీ బృందం సీఎస్ తో భేటీ అయి అమరావతి నూతన రాజధాని నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లను ప్రభుత్వం అధిగమిస్తూ నిర్మాణ పనులను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నది సీఎస్ ను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ మాట్లాడుతూ దేశంలోనే ఒక ఉత్తమమైన ఆధునిక రాజధానిని నిర్మించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటూ శరవేగంగా ప్రజా రాజధాని నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్తోందని ఎన్డీసీ బృందానికి వివరించారు. రాష్ట్ర విభజనతో ఎదురవుతున్న అనేక ఆర్థిక పరమైన ఇబ్బందులను అధిగమిస్తూ
రాష్ట్రానికి ఒక బృహత్కరమైన రాజధాని ఉండేలా లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో పెద్ద ఎత్తున నిధులు సమీకరించి ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కూడిన నూతన రాజధాని నగరాన్ని నిర్మించడం జరుగుతోందని స్పష్టం చేశారు. రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలన్నింటినీ శరవేగంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని సీఎస్ వివరించారు. కేవలం రాజధాని నిర్మాణమే కాకుండా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అన్ని ప్రాంతాల్లో తగిన అభివృద్ధికి కృషి చేయడం జరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కర్నూలు, కడపల్లో విమానాశ్రయాలు ఉండగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలో అందుబాటులోకి రానుందని తెలిపారు. ఏపీ జనాభా కంటే సుమారు రెట్టింపు స్థాయి జనాభా కలిగిన మహారాష్ట్రతో సమానంగా ఏపీలో విమానాశ్రయాలు ఉన్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఓడరేవులకు అదనంగా మరికొన్ని ఓడరేవులను అభివృద్ధి చేయడం జరుగుతుందని వివరించారు. అంతేగాక పీఎం గతి శక్తి పథకంలో భాగంగా వివిధ జాతీయ రహదారులు విస్తరణ, కొత్త రహదారుల ఏర్పాటు, పలు రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల విస్తరణలో రాష్ట్రం అన్ని విధాలా ముందుకు సాగుతోందని సీఎస్ సాయి ప్రసాద్ వివరించారు. అంతకుముందు ఎన్డీసీ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించిన ఎంవి పటేల్ మాట్లాడుతూ మత ప్రతినిధి బృందం వారి కోర్సు అధ్యయనంలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో అనేక అంశాలను అధ్యయనం చేయడం జరుగుతుందని, దానిలో భాగంగానే ఇక్కడకు రావడం జరిగిందని తెలిపారు. ఎన్డీసీ ప్రతి ఏటా 47 వారాల జాతీయ భద్రత మరియు వ్యూహాత్మక అధ్యయన కోర్సును నిర్వహిస్తుందని, ప్రతి సంవత్సరం జనవరి మొదటి వారంలో ప్రారంభమై డిసెంబర్ మొదటి వారంలో ముగుస్తుందని వివరించారు. ఈ కోర్సుల్లో భాగంగానే వివిధ రాష్ట్రాలను మరియు విదేశాలను సందర్శించడానికి విస్తృతంగా పర్యటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇక్కడ కోర్సు సభ్యులు రాష్ట్ర అధిపతులను మరియు ముఖ్యమైన నిర్ణయాధికారులను కలుసుకొని ఆ రాష్ట్రం, దేశం యొక్క రాజకీయ, సామాజిక మరియు వ్యూహాత్మక పరిస్థితులను అర్థం చేసుకుంటారని చెప్పారు. ముఖ్యంగా ఆర్థిక భద్రత, శాస్త్ర, సాంకేతిక రంగాలపై అధ్యయనం, ప్రపంచ సమస్యలు, అంతర్జాతీయ భద్రత, వాతావరణం, భారతదేశ వ్యూహాత్మక పొరుగు ప్రాంతం, జాతీయ భద్రత కోసం వ్యూహాలు మరియు నిర్మాణాలు వంటి అంశాలను అధ్యయనం చేయడం జరుగుతుందని పాటిల్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో బ్రిగేడియర్లు ఇంతియాజ్ అహ్మద్ ఖాన్, కృష్ణకాంత్ శర్మ, రోహిత్ చలపతి, వినేష్ కుమార్ పాండా, రవీంద్ర సింగ్ చేమా, ఈ సమావేశంలో బ్రిగేడియర్లు ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవాలను పక్కతో పట్టించి చంద్రబాబుకు రాజకీయ లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా విచారణ సాగుతోందని వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. దస్తగిరి బెయిల్ రద్దు చేయాలని మేము కోర్టును కోరితే ఆమె మాత్రం లూథ్రా వంటి ఖరీదైన న్యాయవాదులను పెట్టి అతనికి అండగా ఎలా నిలబడతారని నిలదీశారు. హత్య జరిగిన వెంటనే వివేకానంద రాసిన లేఖ గురించి పిఏ కృష్ణారెడ్డి ద్వారా సమాచారం అందినప్పటికీ పోలీసులు వచ్చే వరకు ఆ లేఖను ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ఈ కేసులో సునీత అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని, సిబిఐ విచారణలో ఉన్న లొసుగులను ఆధారాలతో సహా ఎండగట్టారు. హత్య చేశానని ఒప్పుకున్న దస్తగిరికి సునీత మద్దతుగా నిలబడటం వెనుక మర్మమేంటని ప్రశ్నించారు. సిబిఐ ముందు సునీత ఒకసారి లేఖ గురించి తెలుసునని, మరోసారి తెలియదని పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారని, ఇలా స్టేట్మెంట్లు మార్చడం వెనుక ఉద్దేశం ఏంటి? లేఖను దాచిపెట్టడం నేరం కాదా? అందులో ఉన్న నిజాన్ని ఎందుకు తొక్కిపెట్టారో సమాధానం చెప్పాలన్నారు. మరోవైపు వివేకానందరెడ్డి గారి రెండో భార్య షమీం మరియు ఆమె కుమారుడికి ఆస్తిలో వాటా వెళ్తుందనే భయంతో ఈ హత్య జరిగి ఉండవచ్చన్న అవినాష్ రెడ్డి, ఇది మర్డర్ ఫర్ గెయిన్ కోణం కాదా? ఈ విషయాలపై దర్యాప్తు చేయాలని సునీత ఎందుకు కోరటం లేదన్నారు. ఈ కేసును వచ్చే ఎన్నికల వరకు లాగటం ద్వారా చంద్రబాబుకు పొలిటికల్ మైలేజ్ ఇవ్వటమే సునీత లక్ష్యంగా కనిపిస్తోందని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఉన్న కొందరు పెద్ద మనుషుల అండలతో టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని మండిపడ్డారు. అయితే న్యాయం గెలిచే రోజు వస్తుందని, మమ్మల్ని అనవసరంగా నిందించిన వారంతా ముక్కున వేలేసుకునే రోజు దగ్గరలోనే ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరగా ట్రయల్ పూర్తి చేసి నిజాలను ప్రజల ముందు ఉంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కొట్టామని కూడా చెప్తాడు. ఆ డాక్యుమెంట్స్ ఆయన ఎక్కడున్నాయో చెప్పిన తర్వాత వాటిని తీసుకున్న తర్వాత 2-3 సార్లు అవి కరెక్ట్ గా వాళ్ళు అనుకున్నవే అని కన్ఫర్మ్ చేసుకున్నాకనే ఆయన చంపామని కూడా దస్తగిరి చెప్తున్నాడు. మరి చంపిన తర్వాత, హత్య ఉదంతం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఆ డాక్యుమెంట్స్ ను వెరిఫై చేసుకొని 2 సార్లు 3 సార్లు వెరిఫై చేసుకొని బయటికి వెళ్ళామని చెప్పి కూడా దస్తగిరి అతని వాంగ్మూలంలో చాలా స్పష్టంగా చెప్పాడు. మరి ఇంత క్లియర్ గా దస్తగిరి చెప్పిన తర్వాత ఆయన మీకు అత్యంత ఆప్తుడు కదా దస్తగిరి గారు. ఆయన బెయిల్ మేము ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయమని కోర్టులో వేసినా కూడా మీరు ఆయనకు మద్దతుగా నిలబడతారు. ఆయనకు మద్దతుగా ఏకంగా లూత్రా లాంటి అడ్వకేట్ ను పెట్టి మీరు మాపై పోరాడతారు. ఆయన దస్తగిరి గారి బెయిల్ రద్దు చేయమంటే, దస్తగిరి గారికి యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తే మీరు అడ్డుకోలేదు. చీటికి మాటికి ప్రతి అంశాన్ని అడ్డుకునే మీరు దస్తగిరి తానే మీ నాన్నను చంపానని చెప్తున్న దస్తగిరి గారికి
యాంటిసిపేటరీ బెయిల్ వస్తూ ఉంటే మీరు కనీసం అడ్డుకునే ప్రయత్నం, అబ్జెక్ట్ చేసే ప్రయత్నం కూడా ఎంతవరకు కరెక్ట్, ఇది విచారణ చేసే పద్ధతి ఇది కరెక్టేనా అని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. రెండో ముఖ్యమైన ఉదాహరణ ఏంటంటే, నా బెయిల్కి సంబంధించి వాదనలు జరిగేటప్పుడు హైకోర్టులో నేను సునీతక్క మాట్లాడిన ఒక వీడియోను హైకోర్టు ముందు ఉంచా. He's working very, very hard. Last couple of months or years, he's been working extremely hard. ఏం పని చేస్తున్నారు? He's working. అవినాష్ ని ఎంపీ చేయడానికి ఏమేం చేయాలో ఆలోచిస్తున్నారు. He's working on that. జగనన్నని సీఎం చేయడానికి ఏమేం చేయాలో He's working on that. ఇది సరిగ్గా చనిపోయిన వివేకం పెదరాని చనిపోయిన 12 రోజులకు అంటే మార్చి 27, 2019లో ఈ ప్రెస్ మీట్ సుంతక్క పెట్టింది. చాలా స్పష్టంగా ఆమె మాట్లాడడం మీరు కూడా విన్నారు. లాస్ట్ కొన్ని నెలలుగా మా నాన్న అవినాష్ను ఎంపీ చేయడానికి, జగనన్నను సీఎం చేయడానికి కృషి చేస్తూ ఉన్నారు, తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారని చెప్పి స్పష్టంగా సుంతక్క మాట్లాడిన మాటలు ఇవి. నేను ఇదే వీడియోను హైకోర్టుకి ఇచ్చా నా బెయిల్ వాదనలు జరిగేటప్పుడు. ఎంపీ టికెట్ మోటివ్ అంటారు, ఒక పక్క సొంతం కూతురే ఈ మాదిరి మాట్లాడింది, నా కోసం ఆయన తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నమాట వాస్తవము అని చెప్పి ఈ వీడియో పెట్టినప్పుడు నాకు బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళా సిబిఐ సుంతక్కను పిలిచి ఈ స్టేట్మెంట్కు మళ్ళా కవరప్, ఇది మార్చ్ 27, 2019 ఇచ్చింది. మే 31, 2023 అంటే 3 ఏళ్ల తర్వాత ఈ స్టేట్మెంట్కు, ఈ ప్రెస్ మీట్ వీడియోకు కవరప్ మళ్ళా పిలిచి ఎందుకు మీరు అట్లా మాట్లాడినారు అని చెప్పి సిబిఐ అడగడము, సునీతక్క చెప్పడం, నాకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అట్లా చెప్పమంటే నేను చెప్పినా అని చెప్తుంది. ఎంత విచారణలో ఎన్ని లొసుగులు ఉన్నాయో ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అధ్యయన యాత్రలో భాగంగా లోక్ భవన్ ను సందర్శించిన నేషనల్ డిఫెన్స్ కాలేజ్ ఫ్యాకల్టీ సభ్యులు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీ. భద్రతా వ్యవస్థల బలోపేతానికి ఈ చర్చలు ఉపకరిస్తాయని వ్యాఖ్య. ఆర్టీజీఎస్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ఎల్పీజీ సిలిండర్లు దుర్వినియోగం కాకుండా చూడాలని అధికారులకు ఆదేశం. గాజువాకలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి నారాయణ. మిషన్ మోడ్ లో మున్సిపాలిటీలను అభివృద్ధి చేసేలా ముందుకెళ్తామని స్పష్టీకరణ. శ్రీ ఫైబర్ న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.